ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నా. ప్రతిదినము ప్రభువుతో అనే చిన్న కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ప్రార్థన చేసుకుని మనము ప్రారంభించుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, మీకు వందనాలనైనా. మరొక ఆదివారపు దినాన మమ్మల్ని ఈ రీతిగా మీ పాదాల దగ్గర ఉదయకాల సమయంలో సమకూర్చినందుకే మీకు వందనాలు. మీ మాటలు వినాలని ఆశతో ఉంటున్న ప్రతి ఒక్కరి యొక్క హృదయాలతో మీరు మాట్లాడమని దేవనైనా మిమ్మల్ని మీరు బయలుపరుచుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పెడుతున్నాను తండ్రి, ఆమేన్. ఉదయకాల సమయంలో ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. దానిని బట్టి కొద్ది నిమిషాలు మనం ఆలోచన చేద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 10-11 వచనాలు చదువుతా ఉన్నాను, జాగ్రత్తగా ఆలకిద్దాం. యేసు తల ఎత్తి చూచి, అమ్మా, వారు ఎక్కడున్నారు? ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పాను. సో ఈ మాట చదువుతూ ఉంటున్నప్పుడే వాక్యము ఎరిగిన వారు, మరి ప్రతిదినము కూడా బైబిల్ చదువుతున్న చాలా మందికి ఇది అర్థమై ఉంటుంది. వాక్యము అంతగా చదవని వారికి ఏదో దేని గురించి చెప్తున్నాడో అన్న విషయము మరి అవగాహన లేకుండా ఉంటుంది. అయితే నేను మీకు అర్థమవడం కోసం దాని యొక్క ముందు భాగాలు కూడా నేను చెప్పడానికి ఇష్టపడతా ఉంటాను. సో ఏంటి ఈ సన్నివేశము అని మనం చూస్తే, వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి కొంతమంది తీసుకొని వస్తా ఉన్నారు. ఇక ముందు భాగాల్లో మనం చూస్తే, తెల్లవారుగానే యేసు తిరిగి దేవాలయంలోకి రాగా ప్రజలందరూ ఆయన వద్దకు వచ్చారు గనక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. అప్పుడు శాస్త్రులు, పరిసయ్యులు వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకుని వచ్చి ఆమెను మధ్య నిలవబెట్టి, సో ప్రారంభంలోనే 8వ అధ్యాయం ప్రారంభంలోనే శాస్త్రులు, పరిసయ్యులు ఒక స్త్రీని పట్టుకొని వస్తున్నారు. ఎవరు ఆ స్త్రీ అంటే, వ్యభిచారమందు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన స్త్రీ. సో ఈ స్త్రీని పట్టుకొని వచ్చి యేసుక్రీస్తు ప్రభు ముందు నిలబెట్టి ఆమె గురించి యేసుక్రీస్తు ప్రభువుకి వాళ్ళు ప్రశ్నలు వేస్తా ఉన్నారు. ఏమని అంటే, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేస్తూ పట్టబడింది, అటు వారిని రాళ్లతో రువి కొట్టి చంపాలని చెప్పి ధర్మశాస్త్రంలో మోషే ఆజ్ఞాపించాడు. అయితే నువ్వేం చెప్తావు? ఈమె విషయంలో నువ్వేం చెప్తావు? చాలా సార్లు యేసుక్రీస్తు ప్రభువుని అదే ప్రశ్న వాళ్ళు అడుగుతూ ఉంటా ఉన్నారు. ఆయనేమో మౌనంగా నేల మీద ఏదో రాసుకుంటా ఉన్నాడు. సో పదే పదే వాళ్ళు అడుగుతూ ఉండే లోపల యేసుక్రీస్తు ప్రభువు ఒక మాట అన్నాడు. ఏంటి ఆ మాట అంటే, మీలో పాపము చేయని వాడెవడో మొట్టమొదటిగా ఆ మీద రాయి వేయండి అని. 7వ వచనంలో మనం చూస్తే, వారు ఆయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపము చేయవాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి అని ఉంటది. సో ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు ఆ మాట అన్నాడో, ఇంకా అక్కడ ఆమెను రాళ్లతో కొట్టి చంపడానికి వచ్చిన అనేక మంది అంటే చిన్నలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు పట్టుబడిన ప్రదేశం కానించి యేసుక్రీస్తు ప్రభు కూర్చొనున్న ప్రదేశం దాకా ఎన్ని మాటలు ఆమె అంటూ ఉన్నాడు. భయంకరంగా ఆమెను తిడుతూ, హేళన చేస్తూ, దూషిస్తూ, అసహ్యకరమైన మాటలు ఆమెను తిడుతూ ఆమెను అక్కడి నుంచి తీసుకుని వస్తా ఉన్నారు. రాళ్ళు ఎత్తుకొని రాళ్ళు ఎగరేసుకుంటూ తీసుకుని వస్తా ఉన్నారు. ఒక దెబ్బతో రాళ్ళతో కొట్టి చంపాలని వాళ్ళు ఎదురు చూస్తుంటున్న వారిగా ఉంటా ఉన్నారు. జారు మనిషి అని, వ్యభిచారని, అపవిత్రాలని ఎన్ని రకాలుగా ఆమెను దూషిస్తూ, తిడుతూ, ఇక్కడ నుంచి కూడా ఆమెను అవమానపరుస్తూ జనాల మధ్యలో నడిపించుకొని తీసుకొస్తా ఉంటే, పట్టబడిన ఆ స్త్రీ ఎంత మనోవేదన చెందుంటుందో, ఎంతగా సిగ్గుతో తలదించుకొని, చిచి నాకు ఇంకా ఈ బ్రతుకు అవసరం లేదు, వీళ్ళు త్వరగా రాళ్ళతో కొట్టి చంపేస్తే బాగున్నాను,
అని ఎంతగా రోధించిందో, వేధించిందో, వేదన చెందిందో. ఒకవేళ ఆమెకు సంబంధించిన వారు ఎవరైనా ఆమెను చూస్తూ ఉన్నట్లయితే ఎలా ఉంటది ఆ పరిస్థితి? చాలా భయంకరంగా, చాలా అవమానకరం. ఆ విధంగా ఆమెను చిన్నలు మొదలుకొని పెద్దల వరకు రాళ్ళు తీసుకొని నోటుకొచ్చినట్టుగా దూషిస్తూ కొట్టి చంపడానికి ఆమెను లాక్కొని వచ్చి యేసుక్రీస్తు ప్రభు ముందు నిలబెడితే ఆయన ఒక మాట అన్నాడు, మీలో పాపము లేని వాడెవడో మొట్టమొదట ఆమె మీద రాయింది. అక్కడ ఒక్కరి తర్వాత ఒకరు వారు తెచ్చుకున్న రాళ్ళను విడిచిపెట్టి చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆమె అనుకున్నది, ఇంక ఈ రోజులతో నా పని అయిపోయింది, ఇంక ఈ రోజుతో నేను చచ్చిపోతాను, రాళ్ళ కుప్ప నా మీద మిగిలిపోద్ది అని చాలా రకాలుగా ఆమె ఏడుస్తుంది, వేదన చెందుతుంది. కానీ యేసుక్రీస్తు ప్రభు ఆ మాట అన్న తర్వాత అందరూ ఆమెను కొట్టకుండా వెళ్ళిపోతుంటే ఆమె ఆశ్చర్యపోతా చూస్తా ఉంది. అప్పుడు అన్నాడండి ఈ మాట, ఏమని? అమ్మా, వారు ఎక్కడున్నారు? ఎవరు కూడా నిన్ను శిక్షించలేదా? అవన్నది, లేదు ప్రభువా, లేదు ప్రభువా. యేసు ప్రభు అన్నాడు, నేను కూడా నిన్ను శిక్షించను, అయితే ఇక వెళ్ళి పాపము చేయకుము, పాపము చేయకు. ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరుడా, సహోదరి, భయంకరమైన పాపము చేత పట్టబడిన ఆ స్త్రీ అటు వారు శిక్షించక, ఇటు యేసుక్రీస్తు ప్రభువు శిక్షించక శిక్ష నుంచి తప్పించబడినదిగా వెళుతుంది. శిక్ష నుంచి తప్పించబడినదిగా వెళ్తా ఉంది. కానీ పాపం చేసిన ప్రతి ఒక్కరూ కూడా శిక్షను అనుభవించాలి. అలాంటి పరిస్థితుల్లో ఆ శిక్ష ఏమైపోయింది అని మనం చూస్తే, యేసుక్రీస్తు ప్రభువు ఆమె శిక్షను కూడా తన మీద వేసుకున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. నేను కూడా నిన్ను శిక్షించను అన్నాడు కదా. సో ఆయన కూడా ఆమెను శిక్షించకుండా మరి ఆ శిక్ష ఏమైంది? పాపం చేసింది కదా, శిక్షించబడాలి కదా. మరి ఆమె శిక్ష ఏమైంది అంటే ఆయన మీద వేసుకుంటున్నాడు. ఇదిగో ఒకానొక దినాన సర్వలోకంలో ఉంటున్న మానవాళి యొక్క పాపములు ప్రాయశ్చిత్తం కొరకై ఆయన కలువరి శిలువలో మరణించబోతా ఉన్నాడు. తన పరిశుద్ధమైన, నిర్దోషమైన, నిష్కలంకమైన రక్తాన్ని కార్చబోతా ఉన్నాడు. కాబట్టి వాటిలో భాగంగా ఆమె శిక్షను కూడా ఆయన తన మీద వేసుకున్నవాడిగా ఉంటాం. కాబట్టి ఈ లోకంలో భయంకరమైన పాపము చేసి నింద, అవమానము అనుభవిస్తుంటున్న వ్యక్తిగా ఒకవేళ నువ్వు ఉన్నట్లయితే, ఇదిగో నీ పాపమునంతటిని మోయడానికి, నీ పాపమునంతటిని భరించడానికి, నీ పాపమునంతటిని క్షమించడానికి యేసుక్రీస్తు ప్రభు సిద్ధంగా ఉన్నాడు. నీ మీద ఉంటున్న శిక్షణ అంతా కూడా తన మీద వేసుకోవడానికి ఆయన రెడీగా ఉన్నాడు. ఎప్పుడో నీ కొరకైన కలువరి శిలువలో తన పరిశుద్ధమైన రక్తాన్ని కార్చాడు, తన ప్రాణాన్ని పెట్టాడు. నీ యొక్క పాపపు శిక్ష నుంచి నిన్ను తప్పించడానికి, నేను విడిపించడానికి, విమోచించడానికి ఆయన తనంతట తానుగా అప్పగించుకున్న దేవుడిగా ఉంటా ఉన్నాడు. కాబట్టి ఒకవేళ నేను పాపిని, నేను దోషిని, నేను ద్రోహిని అని అపరాధ భావం చేత నువ్వు నలిగిపోతూ, కుమిలిపోతూ, కృంగిపోతూ ఉంటున్నట్లయితే దేవుడు అంటా ఉన్నాడు, నేను కూడా నిన్ను శిక్షించను. ఇక పాపం చేయొద్దు, ఇక మంచిగా మారు, మంచి మనిషిగా మారు మనసు పొందుకో, నేను నిన్ను క్షమిస్తా ఉన్నాను అని దేవుడు ఈ ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతూ ఉన్నాను. ఒకవేళ పాపము చేశాను అన్న గిల్ట్, అపరాధ భావము నిన్ను పదే పదే నిన్ను కృంగదీస్తుంటున్నా, పదే నిన్ను వేదనకు గురి చేస్తా ఉంటున్నా, దేవుడు చెప్తుంటున్న ఈ మాటను గుర్తుపెట్టుకో, నేను కూడా నిన్ను శిక్షించాను. ఆయన నీ శిక్షణ అంతా తన మీద వేసుకొని నీకు విడుదల, విమోచన ఇచ్చే దేవుడిగా ఉంటా ఉన్నాడు. అయితే ఆయన నీ నుంచి కోరుకుంటున్నది ఏంటంటే, ఇక పాపం చేయదు, మారు మనసు పొందుకొని మంచి వ్యక్తిగా, మంచి మనిషిగా మారు. లోకానికి అంటే సమాజానికి ఉపయోగకరంగా, మాదిరికరంగా, ఆశీర్వాదకరంగా నువ్వు ఉండాలి అని దేవుడు ఆశిస్తా ఉన్నాడు. కాబట్టి ఇంతకుముందు నువ్వు చేసిన పాపాల విషయమై నీలో ఉంటున్న ఆ గిల్ట్, అపరాధ భావం పోగొట్టుకోవాలంటే ప్రభు దగ్గర, ప్రభువా అని నిన్ను నువ్వు అప్పగించుకో. నేను పాపినయ్యా,
నన్ను క్షమించు అని ఒక మాట దేవుడిని అడుగు. ఆయన నీ పాపం అంతటిని క్షమించి నీ శిక్షణ అంతటిని నీ అద్దరి నుంచి తొలగిస్తారు. చిన్న ప్రార్థన చేసుకుందాం, దేవుడి సహాయాన్ని కోరుకుందాం. పరిశుద్ధుడా మీకు వందనాలు. ఉదయకాల సమయంలో నాయన మీ మాటలు విని ఎవరైనా పాపాలు ఒప్పుకున్న వారుగా, క్షమాపణ పొందుకున్న వారుగా ఉన్నట్లయితే వారిని క్షమించండి నాయన. వారి పట్ల మీరు కృప చూపించండి. వారి శిక్షణ అంతటా తొలగించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.